తిరుమల అలిపిరి నడకదారిలో వెళ్లే ముందు మనం తప్పక గరుత్మంతుడిని దర్శనం చేసుకోవాలి. అంతటి విశిష్టత కలిగిన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఎలా మారాడో తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి అతని భార్య వినుతకి పిల్లలు లేకపోవడంతో వరంగా పొందిన గుడ్డు నుండి మనిషి ఆకారంతో వజ్రాయుధం కూడా ఏమీ చేయలేనంత శక్తివంతమైన రెక్కలతో 16 అడుగుల ఎత్తుతో గరుత్మంతుడు జన్మిస్తాడు. కానీ ఆయన తల్లి దాస్యాన్ని విడిపించడానికి ఇంద్రుణ్ణి ఓడించి అమృతం తెచ్చి అతని పినతల్లికి ఇస్తాడు గరుత్మంతుడు. కానీ ఆ అమృతాన్ని గరుత్మంతుడు ఉపయోగించుకోడు. అతని నిజాయితీకి శక్తికి ముచ్చటపడి శ్రీ మహావిష్ణువు నీకేం వరం కావాలి అని అడగగా గరుత్మంతుడు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉండాలి స్వామి అని కోరుకుంటాడు. అందుకు మహావిష్ణువు నువ్వు నా వాహనంగా ద్వారపాలకుడిగా ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అనే వరాన్ని ప్రసాదిస్తాడు. కనుక అందరూ తిరుమల అలిపిరి నడకదారిలో వెళ్లే ముందు గరుత్మంతుడిని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు కూడా పొందండి.